బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఇక బంగ్లాదేశ్ ప్రధానమంత్రి నిన్న నేరుగా భారత్ చేరుకున్నారు. ఆవిడ ఢిల్లీలో మకాం వేశారు. ఇక బంగ్లాదేశ్ ఎంబసీలో ఆవిడ ఆశ్రయం పొందారు. ఇక రాబో 3 రోజులు కూడా ఆవిడ ఇక్కడే భారత్లో ఉండే అవకాశం ఉంది. ఇక బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలను కూడా ఆవిడ కూలంకషంగా గమనిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ రాజకీయ సంక్షోభం సర్దుమణిగేంత వరకు కూడా ఆవిడ ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, మళ్ళీ అక్కడ రాజకీయ అనిశ్చితి ఎలా రీస్టోర్ అవుతుంది అనే అంశం పట్ల ఆవిడ ఇక్కడ నుంచి మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరొక 3 రోజులు ఆవిడ ఇదే భారత్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనేక మంది భారత న్యాయ నిపుణులతో కూడా చర్చలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక ఈ బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కానీ, సంక్షోభం కానీ, హింస కానీ, ఇవన్నీ ఎలా సైనిక పరిపాలన కానీ అన్నిటిని అధిగమించి మళ్ళీ అక్కడ ఒక రాజ్యాంగబద్ధమైన పరిపాలన, ప్రజాస్వామ్య పరిపాలన ఎలా అందించాలి, ఎలా ఇప్పుడున్న పరిస్థితులను రీస్టోర్ చేయాలనే కోణంలో ఆవిడ చర్చలు జరుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక సైనిక పాలన నుంచి అక్కడ విముక్తి కలిగించాలి, సాధ్యమైనంత తొందరగా అక్కడ పరిస్థితిని రీస్టోర్ చేయాలి అనే కోణంలో కూడా షేక్ హసీనా మంత్రాలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకు సంబంధించి ఆవిడ విదేశాలకు వెళితే మరింత కష్టంగా ఉంటుంది పరిస్థితులను బేరీజు వేయడం కోసం. అందుకని ఆవిడ భారత్లో మకాం వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే ఎప్పటికప్పుడు సమాచారం ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. పరిస్థితి ఇటు ఒకవేళ శృతి మించినా కూడా చేయి దాటిపోయినా కూడా ఈవిడ సలహాలు ఇవ్వచ్చు, అక్కడ పరిస్థితిని సమీక్షించవచ్చు అనే కోణంలో ఆవిడ రాబో 3 రోజులు కూడా ఇక్కడే ఉండేందుకు కూడా సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికైతే అక్కడ మొత్తం రాజకీయ పరిస్థితి కానీ, పరిపాలన మీద పట్టు కానీ మొత్తం చేజారిపోయింది. సైనిక పాలన వచ్చేసింది. అక్కడ ప్రజలు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. రిజర్వేషన్ ఎత్తేయాలి, 30% అందరికీ సమన్వయం చేయాలనే కోణంలో ఏదైతే గొడవలు వెలుగు చూశాయో, ఆ హింస జరిగిందో, దాదాపు 300 మంది బంగ్లాదేశ్ పౌరులు చనిపోయారు. ఇవన్నీ కూడా రాజకీయ సంక్షోభానికి దారితీసిన పరిస్థితులు తెలుసు. ఇక షేక్ హసీనా ఆ దేశాన్ని వదిలేసి పారిపోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఈ పరిస్థితులన్నీ సమీక్షిస్తూ మళ్ళీ సాధారణ పరిస్థితులు తలెత్తేంత వరకు కూడా ఆవిడ భారత్లోనే తలదాచుకునే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.